సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై కుట్రలు చేస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సోషల్ మీడియా వారియర్స్కు పిలుపునిచ్చారు రామచంద్రరావు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతోమంది సర్పంచ్లు వారికి ఉన్నటువంటి కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి పంపిస్తున్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి పంపిస్తున్నటువంటి నిధుల్ని ఆ ప్రాంతానికి ఇవ్వకుండా సర్పంచ్లు ఈరోజు వారు అప్పుల్లో పడి అప్పులు తీర్చలేక వాళ్ళ మీద కలెక్టర్ దగ్గర నుంచి నోటీసులు వచ్చి వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెడతారో భయంతో అనేక మంది సర్పంచ్లు ఈరోజు మన రాష్ట్రంలో కొంతమందికి జైలు పాలు చేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఈ యొక్క పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ మనం వచ్చింది. ఈరోజు సర్పంచ్ల ఒక పూర్తి సమయం అయిపోయింది, దాదాపు ఏడాదిన్నర అయిపోయింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవి కాలం కూడా అయిపోయింది. 19 సంవత్సరాలు అయింది, 19 నెలలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి 19 నెలల నుంచి కూడా ఈరోజు ఈ ప్రభుత్వము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేదంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా స్థానిక సంస్థల మీద వారికి రెస్పెక్ట్ లేదు, స్థానిక సంస్థల మీద వారికి చిన్న చూపు ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. బయట నుంచి వారికి మీనాక్షి నటరాజన్ గారికి వస్తే తప్ప ఈ ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నిన్న మీటింగ్లో చెప్పారు మేము పెడతామని చెప్పేసి. మీరు ఏది పెట్టినా పెట్టకుండా మీరు పెట్టాల్సింది, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మీ బాధ్యత. 73, 74 సవరణలో స్థానిక ఎన్నికలు జరపాల్సి ఉందే, లేకుంటే నిధులు ఆగిపోతాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి అనే విషయాన్ని ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు హైకోర్టు చివాట్లు పెట్టినా మీ రాజ్యాంగ బాధ్యత మీకు ఉన్నా మీరు పెట్టట్లే, ఎందుకంటే మీరు ఓడిపోతారని పెట్టట్లేదు. అదొకటి. పెట్టాలనేటటువంటి ఆలోచన మీకు ఉంటే కొద్దిగా ఇటువంటివన్నీ కాలవ్యాపారం మీరు చేయరు. అయినా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ప్రజల్ని మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ 11-12 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి దాని ప్రచారం నిమిత్తమై సోషల్ మీడియా ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సోషల్ మీడియా బాధ్యతలో వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం మాధ్యమం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఈరోజు ఈ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మనం తీసుకుంటే నరేగా దగ్గర నుంచి అర్బన్ దగ్గర నుంచి, అదేవిధంగా గ్రామాల్లో ఇచ్చినటువంటి ఒక శ్మశాన వాటిక, రైతు వేదిక, హరితహారం దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఈ దేశంలో గ్రామీణ ప్రాంతానికి మనము 8% ట్యాక్స్ డివల్యూషన్ మనం ఇస్తున్నాం. లోకల్ బాడీస్కు 42% మనం ట్యాక్స్ డివల్యూషను నీతి ఆయోగ్ ద్వారా మనం ఏదైతే నిర్ణయించుకున్నామో 42% ట్యాక్స్ డివల్యూషను. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతుందన్నారు. హైదరాబాద్ బైరామల్గూడలో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాపులో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సోషల్ మీడియా 2 వైపులా పదునున్న కత్తి లాంటిదని, దీన్ని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించాలి తప్ప మనలో మనమే విభజన చేసుకోవటానికి వాడకూడదన్నారు ఈటెల. సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రం జరగదని చెప్పిండ్రో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు,
గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి? నీ చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి? నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి? నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి? నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి? అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్న విషయం మనం మర్చిపోవద్దు. చాలామంది ఏమనుకుంటుంటే ఆనాడు కేటీఆర్ గారు ప్లాన్ చేసి ఇవాళ ఈ ఓవర్ బ్రిడ్జ్లు కట్టిండ్రు, అండర్ పాస్లు కట్టిండ్రు. నో, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గుర్తించినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నారు. సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగలేకపోతూ ఉంది. కేంద్రమే పూనుకొని చేయాలని చెప్పి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి రూట్లో కావచ్చు, అది ఉప్పల్ రూట్లో కావచ్చు, అది ఎలిపినగర్ రూట్లో కావచ్చు, అది ఆరాంఘర్ రూట్లో కావచ్చు, ఇవన్నీ కట్టినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. సొమ్ము ప్రజలదే, సోక్కుడు ప్రజలదే, కానీ సొమ్ము కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అంటలేను. కానీ చెప్పుకునేది మాత్రం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నది, ఇవాళ చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలంటే స్మార్ట్ సిటీస్, హైవేస్, రైల్వే స్టేషన్స్, గ్రామ పంచాయతీ జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీకి కనుక అధికారం ఇస్తే గ్రామ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ అయితే, నా ఎంపీపీ భారతీయ జనతా పార్టీ అయితే, నా జడ్పీ చైర్మన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే, నా మున్సిపల్ చైర్మన్, నా నగర మేయర్ అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్మార్ట్ సిటీస్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, డబ్బులు వస్తాయి, అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని చెప్పేటువంటి లైన్ని మీరు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతాను. అందుకే బీజేపీకి ఓటేయాలని చెప్పాల్సి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మీరు డే అంతా మీ మేధోమనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మేధోమనంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మీరు మాట్లాడేటువంటి మంచి కంటెంట్ని అందరికీ పంపించే ప్రయత్నం తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందన్నారు ఎంపీ. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయమన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, కేంద్రం చేస్తున్న అభివృద్ధి ఫలితంగానే ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు ఆయన. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలోపేతమవుతూ అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అనే భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఇది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏదైతే ఒక అభివృద్ధి ఎజెండాతో దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడము, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా మోదీ గారి యొక్క ఎజెండా ఇవాళ డెవలప్మెంట్, అదే రకంగా పేదల సంక్షేమ పథకాలు, వికాస్, విరాసత్ और గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ 3 అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఇవాళ 1కి 2 సార్లు 3 సార్లు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో రావగలిగిందంటే ఇవాళ కేవలం మోదీ గారి యొక్క డెవలప్మెంట్ ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
రోజు రోజు